ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వృషభరాశి వారికి 21వ తారీఖు శనివారం రోజున ఈ 2025 సంవత్సరంలో ఒక సంఘటన అయితే జరగబోతుంది. అదేవిధంగా ఆ సంఘటన ఏ విధంగా జరగబోతుంది, జరగబోయేటటువంటి సంఘటనల ద్వారా మీకు ఎటువంటి అనర్థాలు జరుగుతాయి, అదేవిధంగా ఈ శుక్రవారం రోజున శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి. అదేవిధంగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా వీడియోని కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పేది అనేది మీకు అంతా కూడా పూర్తిగా అర్థమవుతుందండి. ఇక ఈ వృషభ రాశి వారి యొక్క మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు, ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ సమస్యలకు పరిష్కారం దొరకక ఇబ్బందులు పడుతూ ఉన్నవారు చాలామంది అయితే ఉన్నారండి. వారి అందరికీ కూడా శ్రీ కోయలమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి. గురువుగారు అయితే మనకున్నటువంటి సమస్యలకు ఏ సమస్య అయినా కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ప్రేమికుల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం అవ్వడం, స్త్రీ పురుషుల వశీకరణం, చెడు ప్రయోగాలు, ఇలా ఏ సమస్య ఉన్నా కదా గురువుగారు అయితే చాలా చక్కగా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పి మనకున్నటువంటి సమస్యలకు పరిష్కార మార్గాన్ని అయితే చూపుతారండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8519906851. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పి మనకున్నటువంటి సమస్యలను వితిన్ 24 అవర్స్లోనే మనకు ఒక పరిష్కారాన్ని అయితే చూపుతారండి. నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించి చూడండి. ఇక ఇప్పుడు వృషభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. ఈ వృషభరాశి వారికి చెందిన వారిలో వీరి యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి, ఈ యొక్క వృషభరాశి వారికి ఎటువంటి అంశాలు అనుకూలంగా ఉండబోతున్నాయి, వీరికి ఈరోజు ఏ విధంగా గడిచిపోబోతుంది, వీరి యొక్క దినఫలాల ప్రకారం మీకు ఈరోజు 12:30 తర్వాత ఏం జరగబోతుంది, మీరు ఈరోజు ఏ అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా మీకు ఏ దైవారాధన మేలు చేస్తుంది, దీనితో పాటు మీరు పాటించవలసినటువంటి పరిహారాలు ఏమిటి, ఇటువంటి ప్రతి ఒక్క అంశం గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందామండి. ఇక వృషభరాశి వారి యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక అండి, వృషభ రాశి అనేది రాశి చక్రంలోని 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన వారు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక మనం గమనించినట్లయితే కనుకండి, ఈ యొక్క వృషభ రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ వ్యక్తిని వీరు కలిగి ఉంటారు. వీరు అనుకున్నది సాధించే వరకు నిద్రపోరు అని చెప్పుకోవాలి. వీరు అందరినీ కూడా ప్రేమించేటటువంటి హృదయం కలిగి అందరినీ కూడా ఒకే రకంగా చూసేటటువంటి వ్యక్తిత్వం వీరిదనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరు సంగీతాన్ని కూడా చాలా చక్కగా ఆస్వాదిస్తారు. వీరు ఏ స్థాయిలో అయితే ఇతరులను ప్రేమిస్తున్నారో అదే స్థాయిలో ఎదుటి వ్యక్తి నుండి కూడా వీరు ప్రేమను కోరుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి సహనం అనేటటువంటి గుణం, అలంకారం అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో సమస్యలు, ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఎంత భారమైనప్పటికీ కుటుంబ సమస్యలను కూడా అంతే అధిగమించుకోవడానికి గుణం వీరికి కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క వృషభరాశి వారికి ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ శనివారం రోజున వీరి యొక్క జీవితంలో జరిగేటటువంటి సంఘటనల గురించి, మీ లైఫ్లో జరిగేటటువంటి అద్భుతాల గురించి, మీరు ఊహించినటువంటి సంఘటన అయితే జరగబోతుందండి. మీరు ఎంతో కాలం నుంచి నమ్మినటువంటి ఒక వ్యక్తే మిమ్మల్ని మోసం చేస్తున్నారు, కానీ ఆ విషయం మీకు తెలిసేటటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. వారు ఎక్కడ మీకు ఎదురవుతారంటే, మీరు పనిచేసే చోట్లలో కానీ, మీకు ఎదురయ్యేటటువంటి ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ, ఇలా ఎక్కడో ఒక చోట మీకు ఆ వ్యక్తి అనేది తారసపడడం అనేది జరుగుతుందండి. ఆ వ్యక్తి వల్ల మీకు ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది. కాబట్టి దీనివల్ల మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి మీరు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా 1-2 సార్లు ఆలోచించి మీరు ముందే అడుగు వేయవలసి పని ఉంటుంది. కాబట్టి మీరు ఏ పనిని మొదలు పెట్టాలన్నా ఆచితూచి అడుగు వేసి మొదలు పెట్టాలని చెప్పవచ్చు అనమాట. కాబట్టి మీరు ఈ విషయాల్లో ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక అండి, వ్యాపారస్తులకు లాభసాటిగా ఉందండి. కాబట్టి ఈ రోజున వ్యాపారస్తులకు మీ యొక్క జీవితంలో కొన్ని మెలకువలు అయితే చూడబోతున్నారు. కాబట్టి మీరు వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని కూడా మీరు ఈ రోజు తీసుకుంటారు.
కాబట్టి మీరు కొంతమేర జాగ్రత్తలు కూడా వహించవలసి ఉంటుందండి. ఎందుకంటే వినియోగదారులతో మీకు కొంత తలనొప్పులు అనేటటువంటివి ఎదురయ్యేటటువంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. ఇక దాని తర్వాత ఈ యొక్క వృషభ రాశి వారు ఆర్థిక పరిస్థితిని కనుక పరిశీలించినట్లయితే కనుకండి, ఆర్థిక పురోగతి కోసం ఈ యొక్క వృషభ రాశి వారు దానికి సంబంధించి ఒక మంచి శుభవార్తనైతే వినబోతున్నారని చెప్పుకోవాలి. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారు ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి వాటి యొక్క శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఈరోజు ఒక మంచి రిజల్ట్ అనేది మీరు చేజిక్కించుకోబోతున్నారు. దాని గురించి ఒక చక్కని వార్తను అయితే మీరు వినబోతున్నారండి. ఇక అదే కాకుండా నూతనంగా ఎవరైతే ఈ యొక్క వృషభ రాశికి చెందిన వారు నూతనంగా ఉద్యోగాలకు చేరి ఉన్నారో వారి అందరికీ కూడా కొంత మేర మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొంత ఒత్తిడి అనేది కలుగుతుందండి. దానివల్ల మీరు కొంత డిసప్పాయింట్గా అయ్యేటటువంటి ఇటువంటి సమస్యలు సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి మీరు ఎంత ఒత్తిడి కలిగినా మీ యొక్క నిర్ణయాలు చెడుగా ఉండకూడదని ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి సమస్యలు కూడా ఈరోజు కనిపిస్తున్నాయండి. కాబట్టి వాటిలో మీరు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. కాబట్టి మీరు ఇలాంటి సమయంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోకుండా కొంత మేర మీ యొక్క పెద్దలను కానీ మీ యొక్క స్నేహితులను కానీ అనుభవజ్ఞులుగా ఉన్న వారి యొక్క సహాయం తీసుకొని నిర్ణయం అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క వృషభరాశి చెందిన పురుషుల్లో మీరు కొంత మేర పోలీసులతో వాగ్దానాలకు దిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. కాబట్టి మీరు కొంతమేర జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. కాబట్టి ఈరోజు దినఫలాల్లో కొన్ని శుభ ఫలితాలు అశుభ ఫలితాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క వృషభరాశి వ్యక్తులు ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి మీకు శివారాధన ఎంతో మేలు చేస్తుందండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా ఆరాధించండి. ఇక మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. పేదలకు చిన్నపిల్లలకు మీ శక్తి మేర దాన ధర్మాలు చేయండి. మీరు అపారమైనటువంటి పుణ్యఫలాన్ని పొందుకోగలుగుతారు. చూశారు కదండి, ఈ యొక్క వృషభరాశి వారు చేయవలసినటువంటి చిన్నపాటి పరిహారాలను కూడా తెలుసుకున్నారు కదా. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క వృషభరాశి వారి యొక్క జాతకం ఫిబ్రవరి 2025 సంవత్సరం 21వ తేదీ శనివారం రోజున ఎలా ఉండబోతుంది అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.